అంధకూప న్యాయం అంటే ఏంటి? మనుషులు ఒక్కోసారి ఒక మోసలో పోసినట్టుగా ఒక గుంపు మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఒక పని చేయగానే వెంటనే ఎక్కువ మంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో అదే పని చేస్తూ ఉంటారు, అదే విషయాన్ని నమ్ముతూ ఉంటారు. ఇది ఎట్లాగంటే రాజుగారి నోట్లో నుంచి దూలం ఊడిపడిందట అంటాడు ఒక ఆయన. వెంటనే అది 10 మంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు రాజుగారి నోట్లో నుంచి దూలం ఊడిపడింది అంటాడు. అసలు విషయం ఏంటంటే రాజుగారు ముఖం పుల్లతో మొహం కడుక్కుంటుంటే ఒక చిన్న పుల్ల లోట్లోంచి పడిందనమాట. కానీ అది అలా అలా వెళ్ళిపోతుంటుంది. అట్లా కాకుండా ఇంకొక విషయం చెప్తా వినండి. ఒక చోట ఒక చెట్టు నుంచి పాలు గారుతున్నాయట అంటాడు. వెంటనే వేల మంది చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక చోట ఒక రాయి పాలు తాగుతుందంట, లేదా ఒక రాయి దగ్గరికి పోయి దానికి ఆనిచ్చి గిన్నె పెడితే నీళ్లు తాగుతుందంట అని అంటాడు ఒకసారి. ఇంక వెంటనే వందల మంది ఒక్కొక్క గిన్నె పట్టుకొని ఆ రాయి దగ్గరికి పోతారు, ఆ రాయికి నీళ్లు అందించడానికి పోతారు. దీన్నే అంధకూప న్యాయం అంటారు. అంటే ఏం లేదండి, అంధుడు అంటే చూపు లేనివాడు, గుడ్డివాడు అని అర్థం. కూపం అంటే బావి అని అర్థం. అయితే ఒకసారి అందులో ఒక వరుసగా అందరూ వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతూ ఉంటే మొట్టమొదటి అతను తెలియక పాపం బావిలో పడిపోయాడు. వెంటనే వెనకున్నటువంటి వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళకి చూపు లేదు. చూపు లేకపోవటం వల్ల ఒకళ్ళు వెనక ఒకళ్ళు అట్లా ఆ వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బావిలో పడిపోయారు. దీన్ని అంధకూప న్యాయం అంటారు. అంటే ఒక వ్యక్తి పొరపాటుగా ఒకటి ఆలోచిస్తే వెనకున్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇందులో ఏమైనా పొరపాటు ఉందా, మంచి ఉందా, చెడు ఉందా అని చెప్పి ఆలోచించాలన్నమాట. ఇలా ఆలోచించకుండా ఒకళ్ళ వెంట ఒకళ్ళు దీన్ని ఏమంటారంటే గొర్రెదాట అంటారు కదా. ఈ పద్ధతిలో ఒక మనిషి చేసిన దాన్ని ఆలోచించకుండా అందరూ చేస్తూ ఉంటే దీన్నే అంధకూప న్యాయం అంటారు. మిత్రులారా, ఇలాంటి న్యాయాలన్నీ కూడా మనం ఎన్నో వందలు ఉంటాయి. ఇది తెలుసుకుందాం మనం. తెలుగులో సామెత ఎట్లాగో సంస్కృతంలో న్యాయాలు అట్లా అనమాట. నమస్తే.